అండి అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అండి చేపలు పట్టడానికి వెళ్తున్నామండి. అక్కడే భోజనాలు, అక్కడే చేపలు పట్టి అంతా చూపిస్తాం. ఓకేనండి. మూడ పెట్టేసి ఇదా తింటే మూడ అడుగు కావచ్చు కదా. అట్టే పడి అటు వేస్తే అయిపోయింది కదా. ఎండోది చాలా గట్టిగా ఉందండి. ఇంకా మా బాబాయ్ ఆయన ఫ్రెండ్స్ అందరూ కూర్చొని కౌరులు చెప్పుకుంటా ఉన్నారు. హలో అండి, మొత్తానికి వచ్చి రిస్క్ చేసి లొకేషన్ వచ్చి వచ్చామండి. అందరం లొకేషన్ చేరుకున్నామండి. చూసారా మొత్తానికి అది లొకేషన్ వచ్చేసినాము. అక్కడ షార్ట్ ఫిల్మ్ నడవండి. ఇక్కడ ఇది మా చెరువు, ఇది మా పొలం. ఇది రండి మీరు, కెమెరామెన్ గారు రాండి సార్. మీరు मेरा ताटपत्री यहाँ डाली गई ना, तो गद्दे डाल के यहाँ पर बैठेंगे. తర్వాత తింటాడు. బాబా ఇంత పెద్ద సాలా ఏకెక్కుతావు. ఫిషింగ్ స్పాట్. కేరళ అంటే ఇది ఏమంటారు, తెలుగులో ఎలుపాములు అంటారు. తెలుగులో ఎలుపాము అంటారు. ఇది ఫిషింగ్ ఫుడ్, ఇది ఫిష్ ఫుడ్. ఇది ఫిష్ ఫుడ్ చూడాలి. ఇది ఫిష్ ఫుడ్. ఇది ఎట్లా పెట్టాలి అది కూడా చూపిస్తా. ఇది కూడా రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇప్పుడు. రెడీమేడ్ తీసుకోవచ్చు మనం. 300 రూపాయలు ప్యాకెట్. బాబాయ్ ఇగో ఇట్లా ఎంత సరిపోతుంది. ఇంకా చాలు. గల్ అంటే ఇది ఫిషింగ్ గాలముళ్ళు ఎట్లా పెట్టాలి దీనికి ఎర్రలు. ఇది తరికా నుంచి పెడితే ఏం ఫిష్ ఉంటే కూడా వచ్చేస్తుంది. కరెక్ట్గా పెట్టే అవసరం లేదు మనకి. ఇట్లా 2, 3 పెట్టాలి. 2 అయితే 2 చిన్నగా ఉన్నాయి కదా, 2, 3 పెట్టాలి. 2, 3 పెట్టి ఇట్లా గ్రూప్ చేయాలి అందరికి. దీనికి ఏ చేపలు పడతాయండి? దీనికి కొర్రమట్టలు, ఇంకా రౌ ఫిష్, ఇంకా బుచ్చ, పాంప్లెట్, ఏది ఉంటుంది, బామ్ మచ్చి, ఎస్పెషల్లీ బామ్. సూపర్. ఇట్లా పెడితే అక్కడ షటప్ చేస్తున్నాడు. ఇక్కడ వంటలో చేపల తీసుకుని వచ్చా చేపలు పడదామని. మొత్తానికి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాట. एक्चुअल हम लोग को पार्टी बनाने जोगीपेट जा रहे थे. रास्ते में ये तालाब दिखा, तो यहाँ पर फिशिंग के लिए यहाँ पर स्पॉट लगा है. अभी देखेंगे फिशिंग हो रहा नहीं हो रहा, यहाँ पर अपना हंटिंग हो रहा नहीं हो रहा, देखेंगे. तो देखिए अभी तो गल डाले हैं और मच्छी भी खा रहा. వావ్ సూపర్ అన్న. అన్న ఎన్ని చేపలు పడినాయి ఇప్పటికి చేసినా? చాలా పెద్ద చేప పడింది. ఆ చేప పేరేంటి అన్న? దీన్ని ఏమంటారంటే తలాపియా చేప అంటారు. ఓకే సూపర్. పాంప్లెట్లు అంటారు. ఓకే
అది వాటర్లో వదులుతారు అట్లా మళ్ళీ? సాయంత్రం దాకా బతుకుంటాయి. ఓ సూపర్ అన్న, అంతే దానికి ఇంకా లైవ్ తిన్నట్టు ఉంటుంది మనకి. లైవ్ సూపర్. చూసారా ఎన్ని చేపలు పడినాయి వీళ్ళకి? అన్న నామే క్యావో చేపల నామ్ జాలేబీ. अच्छा है। చేప పెద్దదే పడింది, అది కింద చెట్లలో తీసుకెళ్ళిపోయి ఇరికిచ్చింది. ఇప్పుడు అది ఎట్లా బయటకు రాదా మరి? వస్తుంది టైం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ గాలం వేసారు, ఇక్కడ చిక్కుకుపోయిందంట. అది లోపలికి వెళ్ళిపోయి చాలా పెద్ద చేప ఇరుక్కుపోయింది అన్నమాట. ఇప్పుడు దాన్ని తీయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. దానికోసం టైం అంతా వేస్ట్ అయిపోయింది బా. 2 किलो की मच्छी थी, अभी छूट गई वो मच्छी लेके जाके अपना गल तोड़ दी, ये गल तोड़ दी, फिर अभी फ्रेश गल बन रहे हम लोग. 2 किलो की 2 కిలోలు ఫిష్ ఉంది, అది తీసుకోపోయి మొత్తం ఈ గాలాలకి ఇరిగిపోయింది అది బాబాయ్ది. తలాపి వచ్చింది. ఓ బాపట్ చాలా మంచి చేప పట్టాడు, చూడు ఎలా ఆడుతుందో. అబ్బా ఎర్రలు ఎట్లా పెట్టాలి, ఈ లొకేషన్ కూడా ఈ మన ఛానల్ మీద పెడతా, అప్పుడు చూడండి మీరు. लोकेशन की కొద్దిగా वेट చేయండి बस. खरीद लिए खरीद के लाया ना 400 रुपए में इसको यहाँ पर मट्टी पे आता ना కొద్ది ఎవరు చేస్తారన్న చెప్పు అన్న. కొర్ర మటల్ కాదు, దానికి బామ్ కూడా వస్తుంది. బామ్ ఫిష్ లాగా ఉంటాయి కదా, బామ్ మంచి కూడా వస్తుంది. ఇంత పెద్దగా ఉంటది. అరే చాలా టేస్ట్ బాగా ఉంటది అది. చికెన్ చూసారండి, మొత్తం మా బావి అయితే చెట్ట కూడా ఇప్పేసాడు. ఆ బనీలతోనే ఆట ఆడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. మొత్తానికి చేప గురించి గంట చేప అట్లా చేస్తున్నారు. అరే అబ్బాయి, ఎన్ని చేపలు పడ్డాయిరా? బాగానే పెట్టా, చూపించు బయటికి. అన్ని ఇట్లాంటివి 9 ఉన్నాయి. 9 పట్టావా? మంచిదిరా అబ్బాయి. వచ్చేసి చిన్న వస్తుంది అక్కడ పోదాం, పెద్ద పెద్ద వస్తాయి చూడు. బ్లాక్ టోటల్ బ్లాక్ ఉంటుంది ఇక్కడ అక్కడ ఈ పక్కన. అడుగు ఎట్లా ఎట్లా ఉంది? మామూలు అలా లాక్కు, మామూలు ऐसा निकाल ऐसा आ जाता है ऐसा, वो आ जाता है ना, कांटा मारती है ना इकट्ठी పెద్ద చేప పడింది. పెద్ద సైజ్, कुछ పెద్ద సైజ్. ఓయ్ अरे पहले केंच बेटा वो छोड़ ना पेता चल. अरे पहले केंच पे उठा रहे भाई. टोटल ब्लैक 5 किलो पकड़ा, मैं आधा किलो पकड़ा. ये हाफ केजी అబ్బాయి ఇంకోటి పడిందిరా. సూపర్ బాబాయ్. అది మేత తినలేదు కానీ పడింది రోయ్. ఇంకోటి వేస్తున్నా. ఏంట్రా నేను చాపేసే లోపు చాలా చేపలు పట్టేసావే? చాలా చేపలు ఉన్నారా? ఒక చేప ఏంటి 10 చేపలు పట్టినప్పటికి. ఆయమ్మో చాలా పెద్ద పెద్ద చేపలు. పాంప్లెట్స్ అంటారు. పాంప్లెటా? అయితే సాయంత్రం పులుసు పెట్టేసుకుందాం. ఓకే అబ్బాయి ఉల్లిపాయలు కట్ చేయి. అరే కట్ చేస్తుండ ఒక నిమిషం, ఉల్లిపాయ ఆనియన్ కట్ చేస్తుండు. మీరు కానివ్వండి, సరదాగా బాగుందండి ఇక్కడ. ఇలాంటి ప్లేస్ మనకి కావాలన్నా దొరకదు. అవునండి, అలాంటి ప్లేస్ తీసుకొచ్చిండండి. అక్కడ వస్తుంది అక్కడ వస్తుందా మా వస్తుంది ఆయన. అలాంటి ప్లేస్ తీసుకొచ్చిండు. హలో సార్, ఎట్లా ఉంది ప్లేస్?
ఎక్సలెంట్ కదా. బావా బావకి నల్లి బొక్క అంట. రెండు ఎక్కడి నుంచి వెళ్తేవాళ్ళు నీ నల్లిపక్క రెండు లేవు నాయన. మాకు కూడా ఒకటి కావాలి. నీకు నల్లిపక్క వేసాను వేసాను అయ్యా. బావగారు మీరు ఏందండి ఇచ్చేయండి అక్కడ. అన్నా साबेर थोड़ा खाना दाल ఒకటే నల్లి బొక్క అన్నా తినన్నా. కానీ थोड़ा खाना दाल थोड़ा అన్నా నాకు కూడా ఒక నల్లి బొక్క వేస్తావా? నల్లిపక్క నాకు లేదు, నీకెక్కడ వేయాలి? నాకు ఒకటి ఉందబ్బా. నీ నల్లిపక్క నీకు అన్నం లేదు, ముక్క లేదు, వాటర్ నల్లిపక్క అన్నా బగారా రైస్ కూడా హైలైట్ గా ఉన్నాయంట. బాగుందా బావా? నల్లిపక్క దా బావా. అది అది నల్లిపక్క బావా. మీ బావకి ఆల్రెడీ వేశారు మరి నాకు. నా బావా నువ్వు నా తమ్ముని కదా. మన బావ తినాలి కదా మనది. మన బావ మనకు తినాలి. మనం తింటేంది మన తినకు. మన బావ కదా. సరే మీ ఇష్టం. తెలుసుగా బావా. ఏముంది బావాది నల్లి బొక్కలు ఏ మసాలా వేసిండ్రు బావా. సూపర్ ఉంది బావా. సూపర్ ఉంది. బావా అదర్స్ బావా నల్లి బొక్క. తిని బావా. మా బావ కదా. నల్లిపక్కలు ఇచ్చా బావా. అందుకే అన్నా నువ్వంటే అందరికి ఇష్టం. కొంచెం మటన్ వేయనా? ఏం తమ్ముడు మటన్ బిర్యానీ కూడా తెప్పిస్తా తమ్ముడు. నీకేం తమ్ముడు మటన్ ఇంకా తెప్పాను ఇక తమ్ముడు. मटन करी में ये दही मिला के खाए. आहा क्या टेस्ट सारा रेडी भाई. आहा वाकई टेस्ट है. ये जो मटन का जो टेस्ट है ना दही में तो और टेस्टी हो रहा. भाई आई लव यू. I love you too. I love you. Thank you. I love you too. अरे ఏం సూపర్ కర్రీ ఉంది. ఆహా రెడీ సాబ్. అన్నా అక్కడ లోపల పోకన్నా. నేను సాయంత్రం తింటా. నేను ఫ్రై చేసి మరి తింటానే నిన్ను. ఏ పకడే పకడే పకడే. ఏ హే బావా. ఎక్కడ కొరమట అక్కడ నా దగ్గర లేదు. అది పట్టుకోనికి ఈ అన్నకి చేసిన నాది దిక్కిందా? రెడీ సార్. పట్టుకున్నా చూడు. ఓనే అవుతా నాయ్ వేరే ఉన్నాయి. కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఏం పెద్ద పడిందిరా నాయన. అరే జాబేర్ మంచి పడిందిరా నాయన. ఫ్రెష్ కదా అన్న. దాని గురించి ఈ చేప తింటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది రెండు ముక్కలు చేస్తే చాలు దాన్ని ఒక చేపకి. బాగున్నావా? లేట్ అయిపోయింది నాకు. అన్నయ్య చేపలు పడుతున్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. సాయంత్రం చేపలు ఫ్రై తప్పకుండా వచ్చే. మన ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొచ్చాను. వాళ్ళందరినీ పరిచయం చేయొచ్చు కదా. చేస్తారు రా మరి. Under the boughs where the shadows play, the wind hums songs అలాగ ఉండాలి. that break పడుతుంది పావు పడబోదు. ఎవరు పడుతుంది? ఏ వచ్చిండు వస్తాడు. ఈశ్వర గారు చేప పట్టదండి మా ఫ్రెండ్కి. But it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. ఎవరెవరికి కావాలి చేపలు? అందరు కావాలంట. అయితే కదా అందరూ వచ్చేసి అండి మొత్తానికి కొద్ది గమ్యం నుంచి వచ్చేసామండి. ఆట మొదలైంది, ఆట స్టార్ట్ అయింది, మళ్ళీ వచ్చాం. చూసారు కదా ఎన్ని చేపలు పట్టుకొచ్చామో. మీకు మొత్తం చూపించాను కదా ఎలా చేసాం అంతా. క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసామండి.
మా బాబాయ్ అందరూ